హైదరాబాద్ లో చార్మినార్ వద్ద బీజేపీ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ప్రముఖ సినీ నటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ పాల్గొన్నారు. చార్మినార్ ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి. శిల్పారెడ్డి ఆహ్వానం మేరకు ఖుష్బూ ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గౌరమ్మకు కుంకుమ పూజ చేశారు. అలాగే ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. వారితో కలిసి ఖుష్బూ కూడా బతుకమ్మ ఆనందంగా ఆడారు. తాము సినిమాల్లో డాన్సులు చేస్తుంటామని, కానీ ఇంతమంది మహిళలు కలిసి డాన్స్ చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించిందని ఖుష్బూ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆమె బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బాగున్నారా? చాలా సంతోషం ఉంది మేము అందరినీ కలవడానికి. అది ఈరోజు అంత ఊరు ముఖ్యమైన రోజు మా అందరికి. బతుకమ్మ ఫెస్టివల్, మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఈ టైంలో మనందరూ ఇక్కడ కలిసి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ బయట పంపిస్తే బాగుంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రతిరోజు ప్రతిసారి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈరోజు అందరు మహిళని చూసిన తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఢిల్లీకి వెళ్ళాలి. తెలంగాణలో ఎక్కడైనా చూస్తే స్పెషలీ బీజేపీ నుంచి మహిళలు అందరూ కలిపి ఒక ముఖ్యమైన రోజు ఇలాంటి ఒక సెలబ్రేట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అది అన్నీ ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించి మనం చూపించాలి. మన అందరూ తెలంగాణలో ఉండే బీజేపీ మహిళా మోర్చా నుంచి ఫస్ట్ శిల్పా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఇలాంటి ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు మన అందరూ కలిపి ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే అది డెఫినెట్గా ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది నాకు. సో నన్ను పిలవడానికి నా కోసం అంతసేపు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. ఈరోజు ఎంజాయ్ చేయాలి మంచి అంది. అక్కడ మధ్యలో నేను చూసాను అందరూ డాన్స్ చేస్తున్నారు. అది చూసి నేను చాలా ఆనందంగా పెట్టాను. ఎందుకంటే మేము సినిమాలో డాన్స్ చేస్తున్నాం, కానీ మేము అందరూ ఇక్కడ చూసిన తర్వాత ఇట్స్ సో నైస్. దిస్ ఈజ్ రియల్. మేము సినిమాలో చేసినప్పుడు ఒక కోరియోగ్రాఫర్ ఉంటారు, ఒక సాంగ్ ఉంటుంది, ఇలాంటి స్టెప్ వేయాలి, రైట్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ లెఫ్ట్. కానీ ఇది అన్నీ యాక్చువల్ మన రూట్, మన కల్చర్, అది అన్నీ ఉంది. చూడండి, గుడ్ లక్ ఇది కూడా పైన నుంచి. సో ఇలాంటి చూసిన తర్వాత ఇట్స్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ బీజేపీ, టు బీ అమంగ్స్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి మన మధ్యన మన జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మరి మన అందరికీ తెలుసు సినీ నటి అయినటువంటి ఖుష్బూ గారు మన మధ్యన ఉన్నారు. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ పండుగ పూలతోని మన తెలంగాణ వ్యాప్తంగా తంగేడి పువ్వు, ముఖ్యంగా తంగేడి బంతి, ఇవన్నీ కూడా కలిపి మనం ఈ యొక్క పండుగని ఈ నవరాత్రిలో జరుపుకునే పండుగ. ఇది ఒక కుటుంబానికో ఒక పార్టీకో సంబంధించిన కుటుంబం ఈ ఒక పండుగ కాదు. నాకు గుర్తుంది, మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, మా చాలా పెద్దలందరూ కూడా బతుకమ్మ ఆడేవాళ్ళు. ఇది ఈ మధ్య కాలంలో దీన్ని ప్రాముఖ్యత పొందింది. మన భారతదేశం కాదు, విదేశాల్లో కూడా ఉన్నది. రేపు బతుకమ్మ కోసం నేను కూడా దుబాయ్ వెళ్తున్నాను. అక్కడ 5,000 మందితోని ఒక ఈ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి బతుకమ్మ అనేది తెలంగాణ ఒక ప్రతీకమైనటువంటి పండుగ. ఈ పండుగ మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది ఈ యొక్క ప్రాంతంలో ఇది భాగ్యలక్ష్మి టెంపుల్ ఎదురుగా చార్మినార్ దగ్గర ఇది రెండోసారి. గత సంవత్సరం మనం జరుపుకున్నాం, ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అయితే హైకోర్టు నుంచి మనకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఇక కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శిల్పారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి నాతోటి ఇక్కడ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, రామచంద్రెడ్డి గారు, గౌతమ్ గారు, ఉమా మహేందర్ గారు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.